హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్జా. నేను మీ రమ్యశ్రీ. ఈరోజైతే మనము టమాటా మెంతి కూర తయారు చేసుకుందామండి. చాలామందికి తెలుసండి ఈ రెసిపీ, కానీ నేను చేసే విధంగా ఒక్కసారి ఇలా తయారు చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా మెంతి కూర. ఇంకెందుకండి ఆలస్యం, ఇక టమాటా మెంతి కూరనైతే ప్రిపేర్ చేసుకుందాము. వేడి వేడి అన్నంలో కానీ చపాతీ పుల్కా దేనికైనా తినేయచ్చండి. టమాటా ఇష్టపడని వాళ్ళు కూడా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా మెంతి కూర. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె వేడెక్కాక దాంట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ మంచిగా వేడెక్కాక నేను ఇక్కడ పోపు దినుసులు ఏమీ వేయట్లేదండి, డైరెక్ట్గా ఉల్లిపాయలు వేస్తున్నాను. మీరు కావాలంటే ఇష్టం ఉంటే పోపు దినుసులు వేసుకోండి. అలాగే 3 నుంచి 4 ఉల్లిపాయలని తీసుకొని పెద్ద సైజులో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి కట్ చేసి వేసుకున్నానండి. ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా మెంతి కూరలో. మీకు ఇష్టం లేదనుకోండి స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే దీన్ని ఒక మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. మరి బ్రౌన్ కలర్ కాదండి, జస్ట్ మనకి ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. దీంట్లోకి ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిలని ఇలా సన్నగా పొడుగా కట్ చేసి వేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఒక 2 నిమిషాల పాటు వీటిని కూడా మనము వేయించుకుందాము లో ఫ్లేమ్లోనే. ఇది వేగుతూ ఉంది కదండి. ఇప్పుడు ఇంకా దీంట్లోకి మెంతికూరని వేసుకుందాము. నేను ఇక్కడ 2 మెంతికూర కట్టల్ని తీసుకున్నానండి. ఇది చిన్న మెంతికూర అండి, మీ దగ్గర పెద్ద మెంతికూర ఉంటే కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మెంతికూర లేదనుకోండి కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చండి. లాస్ట్లో వేసుకోవాలి కస్తూరి మేతి, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు చిన్న మెంతికూర అలాగే పెద్ద మెంతికూర మనకి మార్కెట్లో అయితే చాలా అవైలబుల్ ఉంది కదండి. అలాంటప్పుడు మనం ఇలా ఒకసారి తయారు చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా ఒక 3 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. మెంతికూరలో కొంచెం చేదు ఉంటుంది కదండి, ఆ చేదు పోయేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకున్నానండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా మెంతి కూర. ఇట్టాగే అయిపోతుంది 10 నుంచి 15 నిమిషాల్లో. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. ఇప్పుడు వీటిని కూడా మనము లో ఫ్లేమ్లోనే పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకుందాము. అల్లం వెల్లుల్లిలోంచి పచ్చి వాసన పోయేంత వరకు, దాంట్లోంచి ఒక మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుందాము. చూసారు కదండి, మంచిగా వేగిపోయింది అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే పసుపు కూడా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందామండి. నేను ఇక్కడ 1/2 కిలో టమాటాలని తీసుకున్నానండి. బాగా శుభ్రంగా కడిగేసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు టమాటాలని వేసాం కదండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుందాము. టమాటాలు వేయగానే ఎప్పుడు కానీ మనము ఉప్పును వేసుకున్నాం అనుకోండి, టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట మనకి నూనెలో. ఇప్పుడు ఉప్పును వేసుకున్నాం కదండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసాను ఉప్పు. మీరు మీ క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయే విధంగా హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మనము నూనెలోనే ఇలా మగ్గించుకుందామండి కలుపుతూ. చూసారు కదండి, ఇదంతా కూడా బాగా కలిసిపోయే విధంగా నూనెలోనే మనము ఒక 2 నిమిషాల పాటు మగ్గించేసుకొని ఫ్లేమ్ని తగ్గించేసి మూత పెట్టేసుకొని మనము టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. 10 నిమిషాలు అయింది కదండి, టమాటా ముక్కలు మనకి మంచిగా మగ్గిపోయాయి. చూసారు కదా, మనం ఉప్పు వేసాం కదండి, టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చండి ఈ కర్రీ. అలాగే చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు అన్నమాట. ఈ టమాటా మెంతి కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకుందామండి. అడుగున ఏమన్నా మాడిపోయిందో చూసనేసి చెక్ చేసేసుకోండి.
చూసారు కదండి, టమాటా ముక్కలు అయితే అన్నీ కూడా మనకి మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు కారంని యాడ్ చేసేసుకుందామండి. ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేస్తున్నానండి. అరకిలో టమాటాలు ఉన్నాయి కాబట్టి దానికి సరిపడా వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఉప్పుని చూసి యాడ్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చి కారం వాసన పోయేంత వరకు, కారంలోంచి పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందామండి. చూస్తారు కదండి, చూస్తేనే నోరూరిపోతుంది కదా, అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా మెంతి కూర. పెద్ద మెంతి కూర కూడా వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా మనము ఫ్రై చేసేసుకుందామండి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు కారంలోంచి. మీరు కావాలంటే ఇలాగే ముద్దగా కూడా తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం పల్చగా ఉండాలని చెప్పేసి కర్రీ. మరి ముద్దగా ఉంటే కూడా బాగుండదు కదా. ముద్దగా ఉండే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు తినాలనుకుంటే అలాగే డైరెక్ట్గా ఇంకో 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనము నీళ్ళని యాడ్ చేశాను కదండి. నేను ఒక గ్లాస్ వరకు, చిన్న టీ గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేశాను. ఒకసారి కలిపేసుకుందాము. మరీ పల్చగా ఏమీ లేదు, చూసారు కదండి నీళ్ళని యాడ్ చేసినా కూడా. ఇప్పుడు దీంట్లోంచి మనకి ఉప్పు కారం ఏదైనా తక్కువగా ఉందా అనేసి చూసి యాడ్ చేసి వేసుకోండి. నాకైతే ఇక్కడ కారం కరెక్ట్గా సరిపోయిందండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిలను వేసాము కదా, ఒక 5 పచ్చిమిర్చిలను చీల్చేసి వేసాము. అలాగే కారం కూడా వేసాం కదా, కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉందని చెప్పేసి సాల్ట్ వేసానండి. ఇక్కడ మనం ఎలాంటి ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాంటివి, గరం మసాలా ఏమీ యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే మెంతికూరలో మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది కాబట్టి అవన్నీ వేయకూడదు. మెంతికూర టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకుందాము. చూసారు కదండి, 10 నిమిషాలు అయిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. మనకి టమాటా మెంతి కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దానిపై నుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదండి, నాకు ఇక్కడ గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. మీరు కావాలంటే ఇంకా కొంచెం దగ్గరగా ఉడికించుకోవచ్చు, కానీ ఇలా ఉంటే బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కూడా కలుపుకొని తినేయచ్చు. అలాగే చపాతీ, పుల్కాకి కూడా మంచి కాంబినేషన్ అండి. పిల్లలైతే ఉట్టిగానే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా మెంతి కూర. నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. బాయ్ అండి.